మహేష్ మహదేవన్ ఈ పేరు ఇప్పటి జనానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ 1997లో వచ్చిన వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమా సంగీత దర్శకుడు అంటే అందరికీ చటుక్కున గుర్తొస్తుంది. అతడు సౌత్ స్క్రీన్ మీద సంగీతం అందించింది చాలా తక్కువ సినిమాలు. అయితేనేం ట్యూన్స్ మాత్రం అద్భుతాలు సృష్టించాయి. చాలా చిన్న వయసులోనే సరిగమలతో సరిగంగా స్నానాలు చేశాడు. సంగీతాన్ని అవపోసన పట్టాడు. సినిమాల్లోకి రాకముందు మహేష్ దాదాపు 250 జింగిల్స్ చేశాడు. అడ్వర్టైజ్మెంట్స్ లో వచ్చే మ్యూజిక్ ను జింగిల్స్ అంటారు. ముఖ్యంగా రీగల్ బ్లూ ప్రోడక్ట్ కు అతనిచ్చిన సంగీతం అందరినీ బాగా ఆకట్టుకుంది. అతడు కంపోజ్ చేసిన జింగిల్సే అతన్ని సినీ రంగానికి తరుముకుంటూ వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 6 సౌత్ సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు. బెంగళూరుకు చెందిన మహేష్ మహదేవన్ 1994లో మొదటిసారిగా తమిళ్ తెర మీద కమల్ హాసన్, గౌతమి నటించిన నమ్మవర్ సినిమాకి సంగీతం అందించారు. సేతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా ప్రొఫెసర్ విశ్వంగా రిలీజ్ అయింది. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన కురుతి పునల్ అనే సినిమాకి కూడా మంచి సంగీతం ఇచ్చారు. పిసి శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా తెలుగులో ద్రోహిగా విడుదలైంది. ఇక తెలుగులో మహేష్ ప్రేమించుకుందాం రా, పెళ్లాడి చూపిస్తా, పాడుతా తీయగా లాంటి సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు. దీని తర్వాత ఒక మలయాళం, మరో 2 తమిళ సినిమాలకు సంగీతం ఇచ్చాడు. అయితే 6 సినిమాలతో సౌత్ స్క్రీన్ ను ఆకట్టుకున్న ఇతన్ని చాలా చిన్న వయసులోనే క్యాన్సర్ కబళించింది. క్యాన్సర్ సోకిన మహేష్ ఒక హాస్పిటల్లో తాను ట్రీట్మెంట్ తీసుకుంటూనే క్యాన్సర్ పేషెంట్స్ కు ధైర్యం చెబుతూ కౌన్సిలింగ్ నిర్వహించేవాడు. కొంతకాలానికి అక్కడే వాళ్లతోనే నవ్వుతూ తుది శ్వాస విడిచాడు. 2002లో మహేష్ స్నేహితులు మహేష్ పేరు మీద చెన్నైలో మహేష్ మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. అడయార్లోని క్యాన్సర్ హాస్పిటల్లో చిన్నపిల్లల వార్డులో దాన్ని నిర్వహించారు. దీనిపై వచ్చే డబ్బుతో ఉచితంగా వైద్యం చేస్తారు. మహేష్ బంధువులు, స్నేహితులు ఈ ట్రస్ట్ కు కావలసిన ఫండ్ ను కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా మహేష్ గొప్ప సంగీత దర్శకుడవ్వాలని కలలు కని క్యాన్సర్ కారణంగా కడతేరిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.